పుష్ప సినిమాలో రోల్స్ కోసం కొంతమంది కథ చెప్పారంట. కానీ అనుకోని కారణాల వల్ల వాళ్ళు యాక్ట్ చేయలేదు. వాళ్ళ ప్లేస్ లో ఇప్పుడున్న యాక్టర్స్ యాక్ట్ చేశారు. ఇంతకీ వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్ప డిసెంబర్ 17, 2021 రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. డిసెంబర్ 5, 2024లో పార్ట్ 2 కూడా రాబోతోంది. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ పక్కన ఉండే కేశవ్ పాత్ర కోసం ముందు మేకర్స్ సుహాసన్ అనుకున్నారంట. అయితే కలర్ ఫోటో సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఆయన చేయలేదు. అప్పుడే రంగస్థలం సినిమాను ముగించినటువంటి సుకుమార్ గారు సమంతతో శ్రీవల్లి రోల్ చేయించాలని అనుకున్నారంట. కానీ ఆమె నో చెప్పారు. తర్వాత అదే క్యారెక్టర్ కు రష్మిక మందన ఓకే చేశారు. ఇక విలన్ రోల్ అయినటువంటి బన్వర్ సింగ్ షెకావత్ కోసం పుష్ప మేకర్స్ ముందు విజయ్ సేతుపతి గారిని అనుకున్నారంట. అయితే ఆయనకు డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆయన చేయలేదు. తర్వాత బన్వర్ సింగ్ షెకావత్ కోసం నారా రోహిత్ కు కథ వినిపించిన అనుకోని కారణాల వల్ల ఆయన కూడా ఆ పాత్ర చేయడానికి ముందుకు రాలేదు. చివరికి ఆ క్యారెక్టర్ ఫహద్ ఫజీల్ గారికి వచ్చింది. అలా ఆయన తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. అంతెందుకు పుష్ప ఐటమ్ సాంగ్ ని ముందు దిశా పటానీతో లేదా నోరా ఫతేహితో చేయించుకుందామని అనుకున్నారంట. అయితే చివరికి అది సమంత చేయడం జరిగింది. ఇక ఫైనల్ గా హీరో విషయానికి వస్తే మొదట ఈ సినిమాని సుకుమార్ గారు మహేష్ బాబు గారికి చెప్పారంట. అయితే ఆయన లుక్ విషయంలో నో చెప్పారంట. అందుకే ఈ సినిమా బన్నీ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పరాజుగా ఇండియాలోని నెంబర్ 1 స్టార్ అయిపోయాడు.